హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. ఏంటా చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఇప్పుడు మేము వచ్చేసి నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చామండి. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇది వికారాబాద్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే చార్మినార్ దగ్గరలో ఉంది. సో ఇంకా రాగానే ఇట్లా ఎంట్రెన్స్లో పిక్స్ అయితే దిగాము. ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్లో మనకి ఇట్లా డక్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇవి నేమ్ చదివాను కానీ నాకు అంత గుర్తులేదండి, మర్చిపోయాను దీని నేమ్. సో మీలో ఎవరికన్నా తెలిస్తే దీని నేమ్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి మంకీస్. ఇది నార్మల్ మంకీనే, మనం రెగ్యులర్గా చూసే మంకీసే. అండ్ టొటాయిసెస్ కూడా ఉన్నాయి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. పెద్దది ఒకటి ఉంది, దాన్ని ఒక్కదాన్నే సెపరేట్గా పెట్టారు. అది నేను నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను. చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది ఇంకొక డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ మంకీ అనమాట. మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి మంకీస్లో కూడా. ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. మంకీస్ మనం ఎప్పుడు ఒక్కటే టైప్ ఆఫ్ మంకీని చూస్తాం కదా. సో ఇంకొచ్చేసి అవి కొంగలు అనమాట. అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మాకు మరి ఫోన్లో చిన్నగా కనిపిస్తున్నాయేమో నాకు తెలియదు, కానీ చూసారుగా మంకీ ఫేస్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ ఇది నేను స్టార్టింగ్ చూడంగానే చీతా అనుకున్నా. ఏంటి చీతా స్టార్టింగ్లోనే పెట్టారా అండి, ఇంత చిన్నగా ఉంది అనుకున్నా. కానీ తీరా చూస్తే అవి క్యాట్స్ అనమాట. అదొక డిఫరెంట్ బ్రీడ్. అట్లా ఒక 3-4 బ్రీడ్స్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్గా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ టైగర్స్. ఇవి చూసారా ఎంత యాక్టివ్ ఉన్నాయో. అక్కడ ఏదో కనిపిస్తుంది అనమాట, దాని మీద జంప్ చేయడానికి చూస్తున్నాయి కానీ అక్కడ వాటర్ ఉండడం వల్ల జంప్ చేయలేకపోతున్నాయి అవి. అండ్ దానికి ఆపోజిట్లోనే ఇట్లా మనకి బటర్ఫ్లై పార్క్ అనేది ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తే మనకి నార్మల్ బటర్ఫ్లైసే ఉంటాయండి, అంత డిఫరెంట్గా అయితే ఏం కనిపించవు. సో దీంట్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇంక నార్మల్ బయట చూడడం బెటర్ అనిపించింది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఎంత అమౌంటో, చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుందేమో, అవన్నీ రియల్ యానిమల్స్ కదా అని చెప్పి అనుకోవచ్చు. అసలు దీన్ని అంటే ఎంట్రీ ప్రైస్ ఎంత, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, మనకి దాంట్లో ఉన్న అంటే బెనిఫిట్స్ ఏంటి, ఫుడ్ ఎలా ఉందా లేదా, ఇవన్నీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అవన్నీ తెలుసుకోవాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అంతే అండి, ఇంక ఈ వీడియో బాయ్ బాయ్.